సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా మందలపు రవికుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల్లో విప్లవాత్మక మార్పులు నాంది పలుకుతామన్న మంత్రి కందుల దుర్గేష్. విజయవాడ భవానీపురంలోని హరిత బెరం పార్క్లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా మందలపు రవికుమార్తో మంత్రి కందుల దుర్గేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. జ్యోతి ప్రజ్వలనతో పదవీ బాధ్యత ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారన్న నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్గా మందలపు రవికుమార్ ఎంపికను సమర్థిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీలకు వినియోగిస్తూ అదేవిధంగా సామాన్య ప్రజలకు చేరవేసి తద్వారా శాఖల అభివృద్ధిలో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో భాగస్వాములు కావాలని మందలపు రవికుమార్కు మంత్రి సూచించారు. దార్శనిక సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత ఇష్టమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా మందలపు రవికుమార్ను నియమించడం సంతోషంగా ఉందన్నారు. క్వాంటమ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చేందుకు విద్యావంతుడైన రవిని సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా నియమించడం ముదావాహనమన్నారు. పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా జోడైతే మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకురాగలమని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. ఈ సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని రవికి సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా మందలపు రవి ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానన్నారు.